నేను అడుగుతున్నాను, పరలోకం, నిత్యత్వం, నిత్య నివాసాల కొరకు, వాటి కొరకు వెలుగు సంబంధులు ఏం వదిలేసుకుంటున్నారని అడుగుతున్నాను. ఏం వదులుకోమ్మా, ఏం వదులుకోం. ఇక్కడెక్కడే చెప్పండి, అక్కడక్కడే. ఆ ఎండకు ఆ గొడుగు చెప్పండి, ఈ ఎండకి రెండు పడవల జీవితం అండి మంది. నాకు ఈ మధ్య పరలోకం అర్థమైందండి. దానికి వెళ్ళాలి అంటే కొన్ని మానుకోవాలంట. అందుకండి యుగయుగాలు జీవించే ఆ జీవితం కొరకు వెలుగు సంబంధిగా ఉన్న నేను కొన్ని మానేసుకుంటున్నానండి అని కమిట్మెంట్ ఉందా? ఈ మధ్య నాకు అర్థమైందండి, నిత్యం జీవిస్తామంట, నిజమంటది. ప్రభు పునరుద్ధానంలో దాన్ని రుజువుపరిచాడట. నేను నమ్ముతున్నాను బలంగా. దాని కొరకు ఇలాంటి స్నేహాలు ఉండకూడదట, శిఖార్లు ఉండకూడదట, పోకిరి మాటలు ఉండకూడదట, ఇలాంటివి ఏమి ఉండకూడదట. దాని కొరకు నేను ప్రిపేర్ అవుతున్నానని ఒక్క కమిట్మెంట్ ఉందా చెప్పు. లేకపోతే నేను చెప్తున్నాను, నువ్వు చర్చికి వచ్చినా ఒకటే, చెప్పండి, రాకపోయినా ఒకటే. కిందికి భయంకరమైన మాట అన్నాడు ఆయన. ఏమన్నాడు కిందికి చూడండి ఒకసారి. 10వ వచనంలో మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవారు ఎక్కువలోనూ నమ్మకంగా ఉందరు. ఏంటట? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా. మిక్కిలి కొంచెం అంటే నిత్యత్వాన్ని తీసుకోండి, మిక్కిలి కొంచెం అంటే చర్చ్ అనుకోండి, ఎక్కువ అంటే అనంతం అనుకోండి. ఈ చిన్న సహవాసంలో నేను నమ్మకంగా లేకపోతే చెప్పండి, రేపు తీసుకెళ్ళి నేను అనంతమైన ఆ పెద్ద సహవాసంలో దేవుడు నిన్ను కూర్చోపెడతాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా మాట నీకు అర్థమైందో లేదో మళ్ళీ నేను అడుగుతున్నాను. ఈ చిన్న సహవాసం, నలుగురు కూడుకొని ఈ సహవాసంలోనే నువ్వు నమ్మకంగా ఉండకపోతే రేపు తీసుకెళ్ళి నిన్ను అక్కడ నిత్యత్వం ఎలా పెడతాడు అనుకుంటున్నావు? చిన్న విషయంలో నమ్మకంగా లేనివాడిని తీసుకెళ్ళి చెప్పండి పెద్ద విషయాల్లో కూర్చోబెట్టడం అసాధ్యం. అది ఈ చర్చిలోనే నీకు నమ్మకత్వం లేదు, ఒక నిలకడ లేదు, ఒక సరి అయిన గోల్ లేదు, ఈ సంఘం కొరకు నేను ఏం చేశానన్న లక్ష్యం లేదు, సంఘం నాకేం చేసిందన్న ఆతృతే తప్ప నువ్వు సంఘం కొరకు, నిత్యత్వం కొరకు ఏం చేసావన్న ఒక్క కమిట్మెంట్ నీకుందా? ఈ చిన్న సహవాసంలోనే నువ్వు సరైన కమిట్మెంట్ లేనప్పుడు, దేవా నన్ను పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్థ్యంలో నన్ను పెట్టా అంటే పరలోకం అంటది, ఎవడరా నువ్వు అని అడుగుతుంది పరలోకం. ఎవరు నువ్వు? మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్తాడు. నీకు ఇక్కడే ఒక బాధ్యత లేనప్పుడు నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. పరలోకం అనగానే అందరూ అనుకుంటారు ఆరాధన మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. నో. ఆ రోజు నిత్యత్వంలో ఏం జరగబోతుందో తెలుసా? 12 గోత్రాలకి 12 సింహాసనాల మీద అపోస్తులు కూర్చుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ లోక సంబంధులందరికీ ఎలుగు సంబంధులు ఒకరోజు తీర్పు తీరుస్తారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరికీ మనమే తీర్పు తెచ్చిపోతున్నాం, గుర్తుపెట్టుకోండి. అలాంటి జడ్జిమెంట్లో నువ్వు జడ్జిగా వ్యవహరించాలంటే ఈ చిన్న దాంట్లో నీ యొక్క కమిట్మెంట్ ఏమని చెప్పు. బయటోడు పదవి కొరకు 4 సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు. రాజకీయ నాయకుడు గెలిచే 5 సంవత్సరాల పదవి కొరకు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు బయట తిరుగుతున్నాడు. సినిమా వాడు ఒక్క క్యారెక్టర్ కొరకు జీవితాన్ని అమ్మేసుకుంటున్నాడు. అవసరమైతే ఒక బయటోడు లెక్కల కొరకు ఎన్నో నేర్చుకుని, ఒక జాబ్ కొట్టడానికి ఎన్నో ప్రాణానికి, ఒక పెళ్లి చేసుకోవడానికి ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు. నువ్వు దేవుడిని నమ్ముకుని పరలోకం లేదా నిత్యత్వానికి వెళ్ళాలని నువ్వు గోల్ పెట్టుకున్నావు. ఈ గోల్ కొరకు నువ్వు చేసింది ఒక్కడే తెల్ల పేపర్ మీద రాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ అర్థమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత రాయి. ఏమీ చేయవు. కానీ నీకు దేవుడు అన్నీ ఇచ్చేయాలి. ఒక మాట చెబుతావు పదే, నేను ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నావంతే, ఇంకేం చేయలేదు. ఇంకా నమ్ముకున్నావంతే. ఓ మాట అన్నాడు, అది చెప్పి నేను ముగించేస్తాను. 8వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనం, యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తులై ఉన్నారు. అన్యాయపు సిరు వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. ఆగుదాం. ఒక లింక్డ్ డాక్యుమెంట్లో ఒక పదం అన్నాడు చూడండి. ఏమన్నాడంటే ఆయన,
వాడు 4 రోజులు ఉండే జీవితం కొరకే బకాయిలను అందరిని ఏం చేశాడండి? స్నేహితుల్ని చేసుకున్నాడు. అనంతమైన జీవితం కొరకు ఆ జీవితంలో మీతో పాటు ఉండడానికి మీరు స్నేహితుల్ని ఏమన్నా సంపాదించుకున్నారా? నేను అడుగుతున్నానండి. మీకు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఈది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ కాదని అడుగుతున్నాను. ఆత్మీయమైన స్నేహితులు ఒక్కడు నువ్వు సంపాదించుకొని ఒక్కడు ఉన్నాడా? చూపించు. ఉన్నాడా? ఉన్నారా? చూపించండి. లేరు మనకి. వాళ్ళని సంపాదించుకోవాలంటే ఎలా సంపాదించుకోవాలి? నీ ధనం ఇచ్చి సంపాదించుకోవాలి. అంటే ఆడికి అప్పిమ్మని కాదు, మరి 10 ఏళ్ళు ఇస్తాను రా, నాతో స్నేహం చేయరంటే 10 ఏళ్ళు తీసుకుంటాడు, చేస్తాను రా అంటాడు. వచ్చే నెల వెళ్తున్నాను రా అంటాడు. మళ్ళీ అప్పు కావాలి. డబ్బుల కొరకు స్నేహం చేసే వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఉన్నంతసేపు ఉంటారు, డబ్బులు అయిపోయాక బిజీగా ఉన్నావురా అని చెప్తారు. డబ్బుతో స్నేహం కాదు. కానీ ఇక్కడ మరి అన్యాయపు సిరి వాళ్ళ స్నేహితులను సంపాదించుకోవడం అంటే ఈ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కానీ, లేదా బయటవాడు ఎవడైనా అన్నం లేక ఏడుస్తున్నప్పుడు కానీ, బయట వారు ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి హెల్ప్ చేయి. వాళ్ళు ఒక మాట అడుగుతారు, ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేదు, నువ్వెందుకు నాకు హెల్ప్ చేయాలనుకున్నావంటే వాడికి ఒక మాట చెప్తారు. వాళ్ళు ఆ మాట ఏంటో చెప్పిన ఆత్మీయులు చెప్పేది, నేను క్రైస్తవుని కనుక చేయగలిగానని చెప్తారు. ఏజెన్సీకి సువార్తలకు వెళ్తున్న మీకు అన్న వాళ్ళు సువార్తలకు వెళ్తారు. ఏజెన్సీకి ఒక ఆయన సువార్తకు వెళ్తున్నప్పుడు ఏం చెప్పలేదు, అక్కడికి వెళ్ళిన ఆయన సువార్త ఏం చెప్పలేదు, అన్నీ పంచుకుంటూ వచ్చేస్తున్నాడు. అన్నీ ఇచ్చేసి వచ్చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వెనక్కి వచ్చిందట, అయ్యా మాకు కావాల్సిన బట్టలు ఇచ్చారు, నెలసరి సరుకులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నారటయ్యా అందంట. ఆశ్చర్యపోయాడు. అమ్మా, వచ్చిన మేము క్రిస్టియన్స్ అని నీకు ఎలా తెలుసు? వస్తువులు ఇచ్చామని తీసుకుని వెళ్ళిపోవచ్చుగా, ప్రేయర్ చేయలేదని ఎందుకు అడుగుతున్నామంటే అప్పుడు ఒక మాట అందట, ఇలాంటి పనులు క్రైస్తవులు తప్ప ఇంకెవరు చేస్తారయ్యా అంద. ఇలాంటి పనులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారయ్యా? అందుకే ఈ వస్తువులే కాదు మాకు ప్రార్థించే, సంపాదించుకున్నాడు ఆత్మీయులను గుర్తుపెట్టుకో. ఇలా సంపాదించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇదిగో వాళ్ళ ఇబ్బందుల్లో సమస్యలు ఉన్నప్పుడు అలా సంపాదించుకున్న ఏమైనా ఉన్నాయా? ఏముండవు మనకి. వాళ్ళకు అనుకూలంగా బాగా వినండి, వాళ్ళకు అనుకూలంగా ఎందుకురా ఫంక్షన్కి వెళ్ళామంటే వీడి ఫంక్షన్కి ఆడు వస్తాడని వెళ్ళాడట. వెళ్ళండి, ఇద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు కంగారు వాడికి. ఆడి ఫంక్షన్ నువ్వు వెళ్ళవు, ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ వస్తాడని వెళ్ళవా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ ఫంక్షన్లో మీ భోజన కార్యక్రమాలు నిత్యత్వంతో ముడిపడి ఉన్నాయా? మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడం మానేయండి. ఎన్ని కామెంట్లు చేస్తారో, ఎంత ఇట్టామండి వాళ్ళకి? 2,000 ఇట్టామండి, 2,000 ఇట్టామండి, కానీ ఫంక్షన్కి రాలేదండి. 2,000 కొరకు మమ్మల్ని ఊరు వాడు వాయించేస్తావు. నేను అడుగుతున్నాను, నేను నీ డబ్బులు, నీ వ్యవహారం, నీ కష్టము, నీ మేధశక్తి, నీ తెలివితేటలు ఒక్క ఆత్మీయుని సంపాదించుకోవడానికి ఏమన్నా ఉందా? నేను ముగించేస్తున్నాను. ఇదే ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, ఒకరోజు నేను ఆకలి కొన్నాను, నాకు అన్నం పెట్టారు. ఒకరోజు నేను తప్పుకున్నాను, నాకు దాహం ఇచ్చారు. ఒకరోజు రోగినై ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. చెరసాల్లో ఉంటిని, నన్ను చూడవచ్చిద్రి. ఎప్పుడున్న ప్రభు అంటే ఈ ఆత్మీయులకి చేశారు కనుక చెప్పండి, నాకు చేశారంటాడు. అది స్నేహితులు సంపాదించుకోవడం అంటే. మనం చచ్చిపోతే నీ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న వాళ్ళ మనతో పాటు పరలోకం వస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనం సంపాదించుకున్న ఆత్మీయులు ఖచ్చితంగా నివాసాల్లో, నిత్య నివాసాల్లో చెప్పండి మనతో పాటు ఉంటారు. ఆ రోజు ఎలా ఉంటాయేమో, ఆ రోజు ఆయన హెల్ప్ చేయడం వల్లే దేవా నీ ప్రేమ అంటే ఎలా ఉంటుందో నేను చూశాను అని చెప్తారేమో. ఆ రోజు వాళ్ళు నా కొరకు ప్రార్థన చేయడం వల్లనే ప్రభువా నా ఆత్మీయ జీవితం బాగుపడింది, అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ప్రభు అని చెప్తారేమో. ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు నాకు ఆదరణ ఇచ్చారు ప్రభు, ఆ ఆదరణ బట్టి ఈరోజు నేను నిత్యత్వంలో ఈ అబ్రహాం పక్కన నేను నిలబడగలుగుతున్నానని చెబుతారేమో. నేను అడుగుతున్నాను, ఆత్మీయ స్నేహితుల్ని ఏమన్నా సంపాదించుకున్నారా? ముగించేస్తున్నాను. ఒకరోజు ఒక కుర్రోడు దారిని పోతుంటే, యేసుక్రీస్తు వారు దారిని వెంబడి వెళుతూ ఉంటే ఒక కుర్రోడు వచ్చాడు, యంగ్ బాయ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేం చేయాలి అన్నాడు. ప్రభు అన్నాడు, నరహత్య చేయకు, దొంగతనం చేయకు, వ్యభిచరించుకు, పొరుగు వాడిని దొంగిలించుకు. ఇవన్నీ చెప్తే వాడు ఏమన్నా తెలుసా?
ఈ డాక్టర్స్ అన్నీ నాకు తెలుసు అన్నాడు. ఈ సిద్ధాంతాలన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నా. అంటే ఇది నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇవే కాదు మరొకటి నువ్వు పాటించాలి. ఈ లోక సంబంధమైన జీవితాన్ని అలా పక్కన పెట్టి, ఆ సిరిని పక్కన పెట్టి మేనకాలు వచ్చాయి అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? సారీ సార్, ఇది ఒక్కటి నేను చేయలేను అన్నాడు. ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటి చెప్పనా? ఆ కుర్రోడికి నిత్యత్వం ఉందని తెలుసు. ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటి చెప్పనా? ఆ కుర్రోడికి నిత్య నివాసాలు ఉన్నాయని తెలుసు. ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటి తెలుసా? ఆ కుర్రోడికి ఈ రోడ్ల కన్నా అక్కడ బంగారు రోడ్లు ఉంటాయని తెలుసు. ఆ కుర్రోడికి ఈ జీవితం కన్నా అది అనంతమైన జీవితం అని తెలుసు. అన్నీ తెలుసునోడు ఈ లోకాన్ని వదలలేకపోయాడు, సిరిని వదలలేకపోయాడు. పరలోకం మీద అంత క్లారిటీ లేదు, నిత్యత్వం మీద సబ్జెక్ట్ అంత క్లారిటీ లేదు, ఆజ్ఞల మీద అంత డెప్త్ నాలెడ్జ్ లేదు. ఏమీ లేని జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వారు ఒకరోజు వెళ్ళారు. జక్కయ్యకి ఈ లోకం మీద నాలెడ్జ్ ఉంది తప్ప ఆ జీవితం మీద నాలెడ్జ్ తక్కువే ఈ అబ్బాయితో పోలిస్తే. ఆ రోజు వెళ్ళాడు జక్కయ్య, రా మీ ఇంటికి నేను టీ బ్రేక్ వస్తున్నాను అన్నట్టు వెళ్ళాడు యేసుప్రభు వారు. ప్రభు ఏమన్నాడో తెలుసు? ప్రభుతో జక్కయ్య ఏమన్నా తెలుసు? అయ్యా నీకు విషయం చెప్తున్నాను, నీవు నాతో ఉండాలన్నా, నేను నీతో ఉండాలన్నా, నీవు నా ఇంటికి రావాలన్నా నాకు అర్హత ఉండాలి. నేను నీతో ఇదిగో ఈ గంట ఉండడానికి, లేదా నా ఇంట్లో ఈ గంట ఉండడానికి నేను ఎవరి దగ్గరైనా 1000 తీసుకుంటే దానికి 1000 కలిపి 2000 ఇచ్చేస్తాను. ఇప్పటివరకు ఎవరి దగ్గర 5000 తీస్తే దానికి మరొక 5000 కలిపి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఒక గంట నీతో ఉండాలి అంటే నేను ఇవన్నీ వదిలేసుకోవాలి. ఓ గంట ఉండడానికే జక్కయ్య వదిలేస్తే మరి అనంతమైన జీవితం ఉండడానికి మనం ఎన్ని వదిలేయాలండి? నా మాట అర్థమవుతుందో లేదు? ఆ కుర్రోడికి తెలిసిన నిత్యత్వం జక్కయ్యకి తెలియదు, ఆ కుర్రోడికి తెలిసినంత బైబిల్ నాలెడ్జ్ జక్కయ్యకి తెలియదు. కానీ జక్కయ్య ఒక గంట యేసు ప్రభుత్వం ఉండడానికి చాలా వదిలేస్తాడు. ప్రభు ఏమన్నా తెలుసా? జక్కయ్య, యువర్ సన్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం కొడుకు. ఎందుకు చెప్పినా, మీ తండ్రి అయిన అబ్రహాముకి దేశాన్ని ఇస్తే దేశం పక్కకు పోయి టెంట్ వేసుకుని ఆ పునాదులు గల పట్టణం నాకు చాలు ప్రభు, ఈ దేశం వద్దన్నాడు. సేమ్ యాటిట్యూడ్ నీకుందయ్యా జక్కయ్య, యువర్ సన్ ఆఫ్ అబ్రహాం అన్నాడు. నేను అడుగుతున్నానండి, నిత్యత్వం కొరకు ఏమిస్తున్నాను చెప్పండి. జక్కయ్య తనవన్నీ పక్కన పెట్టేశాడు. వ్యాపారాల మానం, దొంగెత్తిగాళ్ళ మానం, అబద్ధాల మానం, పుచ్చుక్కుమని అబద్ధం ఆడేస్తాం, నైస్గా చెప్తాం, చచ్చకు కూడా తిరుగుతాం. జ్ఞానం దేవుని కొరకు ఉపయోగించేస్తుంది, లోకం కొరకు ఉపయోగిస్తాం. నీ సిరిని దేవుని కొరకు ఉపయోగించాల్సింది పనికి మాలిన ఖర్చుల కొరకు నీ సిరిని ఉపయోగిస్తావు అని అడుగుతున్నాను. జక్కయ్యని చూడు. జక్కయ్య, నువ్వు సన్ ఆఫ్ గాడ్ అని కూడా చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడివి. రా, నీలాటల కొరకే నిత్యత్వం సిద్ధం చేయబడి ఉంది. నేను ముగించేస్తున్నాను. ప్రభువా, నిన్ను నమ్ముకున్న తర్వాత, నిన్ను తెలుసుకున్న తర్వాత, దేవా సిరా నువ్వా, లోకమా నువ్వా, స్నేహాలా నీతో స్నేహమా, ఇవన్నీ జడ్జిమెంట్ వేసుకున్నాను ప్రభువా. ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు నువ్వుంటే చాలని మాట ఇవ్వగలవా? ఇవ్వు. నీ కొరకు కమిట్మెంట్ పెట్టుకున్నాను ప్రభువా. ఈ సువార్తల్లోనే నాకు సంతోషం ఉంది, ఈ సభల్లోనే నాకు ఆనందం ఉంది, ఈ చర్చి వాతావరణంలోనే నాకు సమాధానం ఉంది. నీ కొరకు ఉరుగులు పరుగుల జీవితంలో నా ఆరోగ్యం పాడు చేసుకోవడంలో నాకు ఒక మజా ఉంది. నీ కొరకు జీవిస్తూ జీవిస్తూ అనేకులకు ప్రచురించడంలో ఒక బాధ్యత, ఒక కమిట్మెంట్, ఒక గోల్ ఉంది. ప్రభు వచ్చేస్తాను ఒకరోజు, నేను చూడాలన్న ఆశతో బతుకుతాను, ఒకరోజు వచ్చేస్తాను, గోల్తో బతకగలవా?